ఇక్కడికి వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమకారులందరికీ తర్వాత ముందుగా విమలక్క విడుదల చేయాలని చెప్పి ముందుగా సరే ఎవరు ఎన్ని పేపర్ ప్రకటనలు ఇచ్చినా పేపర్ల వరకే పరిమితమై మాట్లాడినా కూడా ముందుగా మరి పవన్ కుమార్ తెలంగాణ గ్రంథాలయ సమితి రాష్ట్ర అధ్యక్షులు గారిని నిజంగా అభినందించాల్సిన విషయము. ఎందుకంటే ఉద్యమంలో ఎన్ని మాటలు మాట్లాడినా నిజాయితీగా ఎంతవరకు చేస్తా ఉన్నాం అనేది మరి మనకు కావాలి. ఈరోజు ముందడుగు పవన్ కుమార్ వేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ ప్రభుత్వము విమలక్కను భయపడి లోపల మరి జైల్లో పెట్టిందని చెప్పి చెప్తా ఉన్నాము. ఎందుకంటే మరి విమలక్క ఈ రాజకీయ నాయకులైనా ఈ ఉద్యమకారులైనా కూడా సరే ఏదో ఉద్యమం చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఒక పరిమితం వరకే చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళతోటి ఏ రకమైన ఇబ్బంది లేదు. కానీ మరి విమలక్క మాత్రం ఆమె బంధించినా లేకపోతే ఆమెను ఏ విధంగా మరి భయపెట్టినా ఏ విధంగా చేసినా కూడా ప్రజలందరినీ కూడా చైతన్యం చేసి ఏకతాటి మీదకి తీసుకొచ్చి ఒక మహిళగా మరి తెలంగాణలో మరి తెలంగాణ కోసం మాట్లాడేటువంటి ఉద్యమకారులు కానీ తెలంగాణ కోసం మాట్లాడేటువంటి రాజకీయ నాయకులు కానీ చేయనటువంటి పని మరి ఒక మహిళగా మరి ఈరోజు ఒక కళాకారిణిగా మరి ఉద్యమాన్ని ప్రజలను చైతన్యం చేస్తూ తర్వాత ఈ తెలంగాణ రాకపోవడానికి గల కారణం ఏంటో మరి ఆమె ఒక్కతే మరి ఈరోజు గొంతు విప్పి మాట్లాడినందువల్ల ప్రభుత్వం ఆమె మీద కక్ష కట్టి మరి ఆమెను ఈరోజు జైల్లో బంధించడం జరిగింది. ఈరోజు మరి ఆమె గొంతు ఈ ప్రభుత్వం ఎందుకు మరి ఆమె గొంతు ఎందుకు నొక్కాలనుకుంటుందంటే మరి ఈరోజు ఆమె నిజాలు చెప్తా ఉంది. ఈ తెలంగాణ ద్రోహులు కూడా మరి విమలక్కను బంధించే దాంట్లో వాళ్ళు కూడా ఉన్నారేమో అని తెలంగాణ మహిళలుగా మాకు కూడా అనిపిస్తా ఉంది. ఎందుకంటే మరి ఈ సీమాంధ్ర నాయకులు తెలంగాణ విమలక్క మీద కక్ష కట్టిందంటే ఒక అర్థం ఉంది. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆస్తుల మీద కానీ మరి విమలక్క సీమాంధ్ర ఆస్తుల మీద దాడులు చేయకపోతే మనం తెలంగాణ వచ్చే పరిస్థితి లేదని చెప్పి మరి ఈరోజు మరి జేఏసీ చైర్మన్ కోదండరామ్ గారు మరి మిగతా తెలంగాణ నాయకులు కూడా మాట్లాడేటువంటి పరిస్థితి మరి ఈరోజు మరి వాళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితి వాళ్ళు అంతవరకే పరిమితమయ్యారు. కానీ మరి విమలక్క ఈ తెలంగాణ ఈ ఆస్తుల మీద ఈ సీమాంధ్రుల యొక్క పెత్తనం ఎలా ఉందో మరి వాళ్ళ యొక్క ఆస్తుల మీద మనం దాడి చేయకపోతే వాళ్ళు పోరు అనే దాంతో శాంపిల్ గా ఒక 2-3 తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ కార్యకర్తలు చేసినటువంటి ప్రయత్నాన్ని దాని మీద విమలక్క మీద కేసులు పెట్టి మరి ఈ రోజు బంధించడం జరిగింది. మరి ఈ తెలంగాణ నాయకులు కానీ మరి తెలంగాణ జేఏసీ నాయకులు కానీ మరి మీరు నిద్రపోతున్నారా? మరి తెలంగాణ కోసమే అని మాట్లాడుతున్నటువంటి విమలక్కని మరి ఆమె తెలంగాణ కోసమే మరి మాట్లాడామని జైల్లో పెడితే మరి ఈ రోజు బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈ 2-3 రోజుల నుంచి చూస్తా ఉన్నా మరి కొంతమంది కళాకారులు ఏదో మరి విమలక్క కోసం విడుదల చేయాలని చెప్పి కమిటీ వేసిండు. కమిటీలు వేసినంత మాత్రాన పేపర్ల ప్రకటనలు ఇచ్చినంత మాత్రాన మరి విమలక్క విడుదల చేయాలని చెప్పి ఖండించినంత మాత్రాన కాదు. తెలంగాణ కోసం ఏ విధంగా ఉద్యమం చేస్తా ఉన్నామో అదే ఉద్యమంలో భాగంగా మరి విమలక్కని ఈరోజు జైల్లో పెడితే మరి మనం అందరం కూడా పేపర్ల వరకే పరిమితం కాకోకుండా తెలంగాణను అయితే ఏ విధంగా ఉద్యమం చేసి మరి తెలంగాణ కావాలని చెప్పి ఢిల్లీ వరకు వినిపిస్తా ఉన్నామో ఈరోజు విమలక్క కోసం కూడా వినిపించాల్సిన అవసరం ఉంది. మరి అదే భాగంగా ఈరోజు మరి పవన్ కుమార్ మొట్టమొదట మెట్టు ఎక్కినాడు. కాబట్టి మరి విమలక్కను బయటికి తీసుకొచ్చే విధంగా కూడా మరి తెలంగాణలో ఉన్న అందరు తెలంగాణ నాయకులు ఈ తెలంగాణ ఉద్యమ నాయకులు తెలంగాణ రాజకీయ నాయకులు మరి మహిళలుగా మేము ఎట్లాగో ముందున్నాము. మరి మా శక్తి మేరకు మేము విమలక్కను బయటకు తీసుకొచ్చడానికి మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాము. మరి మాతో పాటు అందరూ మరి ఈరోజు విమలక్కను బయటకు తీసుకొచ్చేదానికి మనం అందరం కూడా మరి ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. ఉద్యమంతో పాటు విమలక్కను కూడా బయటకు తీసుకొచ్చేదానికి ఉద్యమం చేయాలని చెప్పి కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు అభినందనలు తెలుపుతూ జై తెలంగాణ.